సో జూబ్లీహిల్స్ ప్రచార హోరుతో గెలుపు దిశగా దూసుకెళ్తున్న గులాబీ పార్టీ క్యాడర్లో కేటీఆర్ పర్యటనలు మరింత జోష్ పెంచుతున్నాయి. ముఖ్యంగా ముస్లింలు నివసించే ప్రాంతాలు, పేదలుండే బస్తీల్లో కేటీఆర్ క్యాంపెయిన్ పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్న బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో వరుస సమావేశాలు, పార్టీలో చేరికలు, జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షలు, మెరుపు పర్యటనలతో హోరెత్తిస్తోంది. కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతూ జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. అండ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా కూడా బీఆర్ఎస్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ఉప ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా రచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ యాసర్, ఇప్పుడు చెప్పండి, జూబ్లీహిల్స్ మాట ముచ్చట కార్యక్రమం జరుగుతుంది కదా, సో దానివల్ల సీన్ ఎలా మారబోతుంది? అటు బీఆర్ఎస్ ప్రచారంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మారుమోగుతుంది. ఎక్కడ చూసినా గులాబీ ప్రచారమే మనకు కనబడుతోంది. ప్రత్యర్థుల వ్యూహాలను గమనిస్తూ బీఆర్ఎస్ ప్రచారాన్ని అయితే మరింత ముమ్మరం చేస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్నంగా అయితే ప్రచారం నిర్వహించాలి. ఏదైతే మాట ముచ్చట పేరుతో అన్ని డివిజన్లలో, హోటల్స్ లలో, టీ షాప్లలో వద్ద ప్రజలతో కలిసి టీ తాగుతూ టిఫిన్ చేస్తూ ప్రచారం అయితే ఇవాళ జోరుగా నిర్వహించారు. ఈ ప్రచారంతో బీఆర్ఎస్ కి మరింత ప్లస్ అయింది. సామాన్య జనంతో కలిసి కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏదైతే రేవంత్ సర్కార్ 22 నెలల పాలనలో కాంగ్రెస్ దుర్మార్గాలను ఎండగడుతూ గులాబీ పార్టీ శ్రేణులు అయితే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అటు మాట ముచ్చట అనే ప్రచారానికి ఇవాళ అయితే మంచి స్పందన వచ్చింది. జనం భారీగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు. స్వచ్ఛందంగా పార్టీ దగ్గరికి వచ్చి, బీఆర్ఎస్ ప్రచారం దగ్గరికి వచ్చి స్వచ్ఛందంగా కారు పార్టీకి ఓటేస్తాం, మా ప్రయాణం కారు పార్టీతోనే బీఆర్ఎస్ కి మద్దతు తెలుపుతామని ప్రజలు తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక కంచుకోట. ఇక్కడ ప్రతిసారి ఎన్నికలలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. ఏదైతే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నాయకత్వాన్ని బలపరిచారు. ఈ నేపథ్యంలో మళ్ళీ అదే తరహాలో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా గులాబీ శ్రేణులు అయితే డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్లకైతే అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. అటు మరోవైపు ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ప్రచారం ఇవాళ నుంచి ప్రారంభం కానుంది. మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేటలో కేటీఆర్ రోడ్ షో క్యాంపెయిన్ నిర్వహించినారు. దీంతో కేటీఆర్ ప్రచారంతో గులాబీ శ్రేణులు మరింత జోష్ రానుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రత్యర్థి పార్టీల కన్నా ముందు బీఆర్ఎస్ ప్రచారంలోనైతే ముందంజలో ఉంది. ఏదైతే బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుంచి అయితే మంచి స్పందన అయితే వస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచారం అయితే ఏది కనపడట్లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు చెప్పడంతోనే ప్రజలు జంకుతున్నారు. ఎందుకంటే ఏదైతే రౌడీ అభ్యర్థి ఉన్నాడో, రౌడీ అభ్యర్థి గెలిపిస్తే మనకు ఇబ్బందికరంగా మారుతుందని ప్రజలు స్వయంగా తెలుపుతున్నారు. గత బీఆర్ఎస్ పాలన సంక్షేమం అనేది ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ వచ్చినాక 23 నెలల పాలన ఏ విధంగా ఉన్నారనే ప్రజలు వివరంగా బీఆర్ఎస్ పార్టీని వివరిస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్ హోటల్లో కారు గుర్తుకు జయకొడుతున్నారు. మరోసారి గులాబీ జెండాను జూబ్లీహిల్స్ గడ్డపై ఎగరేస్తామని స్వచ్ఛందంగా ప్రజలైతే తెలుపుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి అయితే జనం కరువైన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్ ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా బయట చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే యాసర్, ముఖ్యంగా ముస్లింలు నివసించే ప్రాంతాలు, అలాగే పేదలుండే బస్తీల్లో అయితే కేటీఆర్ క్యాంపెయిన్ పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని చెప్తున్నారు. సో మొత్తానికి అంటే ఈ షోలలో అంటే జోష్ ఎలా ఉండబోతుంది? కేటీఆర్ రోడ్ షోతో మరింత బీఆర్ఎస్ శ్రేణులు మరింత జోష్ రానుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముఖ్యంగా చెప్పాలంటే మైనార్టీ ఓటు బ్యాంక్ కీలకం కానుంది. ఎందుకంటే 136,000 పైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. మైనార్టీ ఓట్లు ఎక్కడ సపోర్ట్ ఉంటే అక్కడే వారు వన్ సైడే ఉంటుంది. ఏదైతే ఇప్పటికే మైనార్టీలు అంతా ముక్త కంఠంతో చెప్తున్నారు, బీఆర్ఎస్ వైపే ఉన్నాం, తమ మద్దతు బీఆర్ఎస్ వైపే ఉంటుంది, బీఆర్ఎస్ కి మా మద్దతు ఉంటుంది, ఎప్పుడు కారు గుర్తుకి ఓటేస్తాం. గతంలో మాగంటి గోపీనాథ్ అయితే ఏ విధంగా గెలిపించామో ఈసారి గిట్ట మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను కూడా అదే తరహా భారీ మెజార్టీతో గెలిపిస్తాం. మా నేత కేసీఆర్, మళ్ళీ కేసీఆర్ కావాలి. కేసీఆర్ ప్రభుత్వంలోనే మైనార్టీలకు సంక్షేమం ఉంది. ఆ సంక్షేమంతో మేము సుఖ సంతోషాలతో ఉన్నాము. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 22 నెలల పాలనలో మాకు ఎలాంటి సంక్షేమం అందడం లేదు, మైనార్టీలకు ఎలాంటి లాభం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కనీసం మసీదులలో ఉండే ఇమాముల్ మౌజంలో కూడా కనీస గౌరవ వేతనం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం లేదు. దీంతో మేము కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. అది ముఖ్యంగా చూసుకున్నట్లయితే బోధబండ డివిజన్ లో ఏదైతే కబ్రస్థాన్ సమస్య ఉందో ఆ సమస్యను కాంగ్రెస్ పార్టీ
ఎంత చెప్పినా ఇప్పటిదాకా పరిష్కరించలేదు. నామమాత్రంగా అక్కడ ఇక్కడ స్థలాలు కేటాయిస్తూ కాలయాపన చేస్తాం తప్ప ఏం చేయడం లేదు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మైనార్టీల తరఫున గుణపాఠం చెప్తామని కాంగ్రెస్ మైనార్టీలను తేల్చి చెబుతున్నారు. మరోవైపు మైనార్టీలు కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి జై కొడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకే మేము మా మద్దతు ఉంటుంది. ఎట్టి పరిస్థితులు ఏది ఏమైనా ఈ జూబ్లీ ఉప ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ జెండాను ఎగరడం ఖాయమని అక్కడ ప్రజలకు తేల్చి చెప్తున్నారు. సంజన. All right, Yasu, thank you for the updates.